రేవంత్ గాలి తీసిన ఏపీ సర్కార్ 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేత. కేసీఆర్ సర్కార్ ఫిర్యాదులతోనే కేంద్రం ఆదేశాలు. కుండ బద్దలు కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాను చెప్తే చంద్రబాబు పనులు ఆపారన్న రేవంత్. ఆ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రగల్భాలు. దుమారం. రేవంత్ సర్కార్ తీరును తీవ్రంగా ఖండించిన ఏపీ రాజకీయ లబ్ధి కోసమే ప్రకటన చేశారని మండిపాటు. ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానంటూ అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించిన గంటల్లోనే అదంతా అబద్ధమని తేలిపోయింది. ఆ పనులు 2022లోనే అప్పటి ప్రభుత్వం ఫిర్యాదుతో ఆగిపోయిందని ఆదివారం ఏపీ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనం కోసమే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడేటప్పుడు కూడా ప్రజలు చాలా ఒక ఆలోచనతోటి ఒక దూరదృష్టితో చూస్తుంటారు. అరే మా ముఖ్యమంత్రి మా గురించి ఏమన్నా చెప్తాడా, ప్రజల గురించి ఏమన్నా చెప్తాడా, కొత్త పథకాల గురించి చెప్తాడా, కొత్త ప్రయోజనాల గురించి చెప్తాడా, ఇంకా ఏమన్నా కొత్త కొత్త పాలసీలు పట్టుకొస్తాడేమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పి ఎదురు చూస్తారు. కానీ మన దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి నోరు ఇప్పుతా వద్దాలు. ఒక్క నిజం కూడా లేదు, ఒక్క నిజం. మళ్ళీ నేను ఇంకేమంటుండు, దేవుని మీద ఆనమ దేవుని మీద ఒట్టేస్తాడు. ఆల్రెడీ ఆయన ఇంతకుముందే ఒట్లేసిన విషయం అందరు తెలిసిందే. కొండగట్ట అజ్జన్న అన్నాడు, భద్రాద్రి రామన్న అన్నాడు, యాదగిరిగుట్ట నరసింహన్న అన్నాడు, కొమరెల్లి మల్లన్న అన్నాడు, సమ్మక్క సారలమ్మన్ అన్నాడు, వేములవాడ రాజన్న అన్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవుళ్ళు మొత్తం మీద కూడా ఒట్లేసాయన గవర్నమెంట్లోకి వచ్చి అందరు తెలిసిన విషయమే. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ దేవుళ్ళు ఉండరు కదా, అంతా మీటింగ్ పెట్టుకుంటారేమో అనిపించింది ఈయన మాట్లాడే మాటలకు. అంటే అందరు ఇప్పుడు రాజన్న, వేములవాడ, కొమరెల్లి మల్లన్న వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని అరే అమ్మ ఈ పిచ్చి రేవంత్ రెడ్డి అంటే మన మీద ఒట్లేసిండు అంటే ఇప్పుడు దేవుని మీద ఆన అన్నాడు. అంటే ఏ దేవుని మీద ఆనో తెలుస్తలేదు పాపం, వాళ్ళకి దేవుళ్ళకే తెలుస్తలేదంట. అరే నీ మీద వేసిండా అని శివుని మీద, లేకపోతే నీ మీద వేసిండా అని మల్లన్న మీద, లేదా నీ మీద వేసిండా ఒట్టన్నారు అమ్మ మా మీద అయితే వెయ్యలేదులే అని ఊపిరి పీల్చుకునేంత పరిస్థితి దేవుళ్ళకి తీసుకొచ్చిండు మన రేవంత్ రెడ్డి. దేవుని మీదనే ఆన వేసి మాట్లాడుతున్నా. ఆన ఏదో మన పెదరాడి సినిమాలు కదా ఆన అని మాట్లాడతారు ఆ టైప్లో. ఈయన పెదరాడి అనుకుంటున్నాయేమో మళ్ళీ అసెంబ్లీ మొత్తానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికే కావచ్చు. అట్లా ఒట్లేసుకుంటా పచ్చబద్దాలు చెప్పుకుంటా కూడా మళ్ళా నిన్న 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ లేఖ రాస్తే కేంద్రం వెంటనే స్పందించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపింది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చబద్దాలు ఏం చెప్పిండు, నేను చెప్తేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేసిండు అని చెప్పి పచ్చబద్దాలు మళ్ళా ఇది అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రగల్భాలు, దుమారం. రేవంత్ సర్కార్ తీవ్రంగా ఖండించిన ఏపీ. సరే ఇప్పుడు ఈయన చెప్పినప్పుడైనా ఏపీ అరే కరెక్టే మా రేవంత్ రెడ్డి కరెక్టే చెప్పాడని చెప్పాలి కదా. వెంటనే ఏపీ గవర్నమెంట్ స్పందించి అసలు ఆ పనులు 2020లోనే అప్పటి ప్రభుత్వం ఫిర్యాదు ఆగిపోయిందని ఆదివారం ఏపీ ప్రకటించింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లేఖ రాసినప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందని చెప్పేసి దీంట్లో నీకు రూపాయి పని లేదు, దీంట్లో నీకు రూపాయి చేయలేదు, అసలు నువ్వు నీకు అసలు అంటే నీ మాట అనేది కూడా ఇక్కడ లేదు. రేవంత్ రెడ్డి చెప్తే ఆపేసి చంద్రబాబు ఆపేయండి మాట్లాడింది కదా, అది చాలా అబద్ధం అసత్యం అని చెప్పేసి సాక్షాత్తు ఈయన ఏపీ గవర్నమెంటే ప్రకటించింది. ఇక మరి దీని మీద చెప్పాలి. మరి దీని మీద వీళ్ళ మంత్రులా లేకపోతే వీళ్ళ ఎమ్మెల్యేలా వీళ్ళ ఎమ్మెల్సీలా వీళ్ళ కార్యకర్తలా మరి మీ ముఖ్యమంత్రి ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడుతుండు, మరి ఆయన నోరన్న అదుపులో పెట్టరా, నోరన్న కంట్రోల్లో పెట్టరా. దీంట్లోకి ఒక మాట ఈ అబద్ధాల గురించి వచ్చింది కాబట్టి ఒక టాపిక్ మాట్లాడతా. బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి మొన్న కూడా మనం చూసినాం, అంత పచ్చిగా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుండు. అది స్టార్ట్ అయిందేమో 1969. బచావత్ ట్రిబ్యునల్ది స్టార్ట్ అయింది 1969 స్టార్ట్ అయింది. ఈయననేమో 2004లోనేమో స్టార్ట్ అయిందని ఈయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. 2001 2004 స్టార్ట్ అయిందని మాట్లాడి అంటే ఒక సీఎం హోదాలుండి అది కూడా అంటుంది దాదాపు 24 ఏళ్ళు 25 ఏళ్ళు కంప్లీట్ అయితే అన్నాడు మన ప్రెస్ మీట్ నిన్నది. అంటే ఒక బచావత్ ట్రిబ్యునల్ ఒక ముఖ్యమంత్రి హోదాలు మరి అసలు నీకు ఆ చిట్టి పట్టుకుని మళ్ళీ చేతులు ఇంకా ప్రెస్ మీట్లో మరి ఇచ్చిన ఐఏఎస్లు కావచ్చు, నీకు ఆయనకున్న చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఆయనకున్న ఆఫీసర్ మరి ఎట్టిస్తున్నారు, అసలు వాళ్ళకెంత మతలేదో నాకు అర్థమవుతుంది. మరి వాళ్ళెంత సోయి తప్పురు అర్థమవుతుంది. 1969లో బచావత్ ట్రిబ్యునల్ స్టార్ట్ అయితే రేవంత్ రెడ్డి గారికి ఏమో 2004లో స్టార్ట్ అయిందనట. గింత ఘోరమా, గింత అబద్ధాలా, ఓ నోటికి ఏది వస్తాయి కదా. ఇనటోళ్ళు పిచ్చినా కొడుకులా, అరే అమ్మ ఇనటోళ్ళు పిచ్చోళ్ళే అనుకుంటుండే. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు నా మాట ఇంకా నమ్ముకుంటూ పోతూనే ఉన్నాను. యాసల సోయిల
అదే తెలుగులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.